కర్నూలు జిల్లాలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎర్రమట్టిని కొల్లగొడుతూ కోట్లు దండుకుంటున్నారు. అడ్డు అదుపు లేకుండా సహజ వనరుల్ని దోచుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. యథేచ్ఛగా సాగుతున్న మట్టి తవ్వకాలపై ఈటీవీ ఈనాడు పరిశోధనాత్మక కథనం ఇప్పుడు. నంద్యాల మార్కాపురం జాతీయ రహదారిలో గాజులపల్లికి సమీపంలో అంకిరెడ్డిపల్లి చెరువిది. నల్లమల అటవీ ప్రాంతం ప్రారంభమయ్యే ప్రాంతం. పులుల అభయారణ్యం కావటం వల్ల ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు, తవ్వకాలు చేపట్టకూడదు. ఇవన్నీ పట్టించుకొని అక్రమార్కులు అసైన్డ్ భూమిలో మట్టిని తవ్వేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా లోతైన గోతులు కనిపిస్తున్నాయి. ఎదురుగా ఉన్న చెరువులో, అడవికి మధ్యలో తవ్వకాలు ప్రారంభించారు. వందల సంఖ్యలో వాహనాలు నిత్యం మట్టి తరలిస్తున్నాయి. అయ్యిలూరు మెట్ట, నందిపల్లె, గాజులపల్లె, పెద్దకొట్టాల ప్రాంతాల్లో తయారవుతున్న ఇటుకల కోసం వీటిని తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నల్లమల పులుల అభయారణ్యం ఆంక్షలు, వాల్టా చట్టం, గనుడ శాఖ నిబంధనల్ని పట్టించుకోకుండా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అయినా అటవీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అంకిరెడ్డి చెరువు అనేది అది అవుట్ ఆఫ్ రిజర్వ్ ఫారెస్ట్, అది రెవెన్యూ ల్యాండ్ కాబట్టి మాకు ఎటువంటి సంబంధం లేదు దాంట్లో చేయడానికి. రిజర్వ్ ఫారెస్ట్ కి దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని చూసేసి భ్రమపడిపోయి ఫారెస్ట్ లో దోవుతున్నారు అనేసి రాంగ్ ప్రాపగాండా వచ్చేసింది. ఇన్ కేస్ ఇక్కడే కాకుండా ఎక్కడైనా కానీ రిజర్వ్ ఫారెస్ట్ లో ఇటువంటి మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్స్ ఇవేమైనా జరిగితే కన్సర్న్ చట్టాలు మెయిన్ వచ్చేసి మేము ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రయోగిస్తాం. దాని చట్టంలో కేసు బుక్ చేస్తాం. ఏపీ ఫారెస్ట్ యాక్ట్లో బుక్ చేస్తాం. ఇంకోటి వచ్చేసి వైల్డ్ లైఫ్ ఏరియా అయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో బుక్ చేస్తాం. ఈ మూడు వీటిల్లో బుక్ అవుతారు. ఎప్పుడో తవ్వింది నేనేం చేయలేను కానీ రిజర్వ్ ఫారెస్ట్లో మాత్రం లేదు. మీరు చూసుకోండి, ప్రతి ఒక్క పిల్లర్ ఉంది. పిల్లర్కి అవతలే బయటే ఉంటుంది కానీ పిల్లర్ లోపలే ఉండదు. ఫారెస్ట్ చట్టాలే అంత కఠినంగా ఉన్నాయి. లోపలే చిన్న చిన్న అన్నదానాలు ఇవి చేసుకుంటేనే మేము ఒప్పుకోవట్లేదు. ఇటువంటివి అయితే అసలు కల్లో కూడా ఊహించుకోలేము. విషయంపై సమగ్ర విచారణ జరిపిస్తామని నంద్యాల ఆర్డీఓ చెబుతున్నారు. ఇప్పుడే నా దృష్టికి వచ్చిందండి, ఇది గాజులపల్లి చెరువు, అంకిరెడ్డి చెరువు, గాజులపల్లి మహానంది మండలు. సో ఇమీడియట్గా నేను తహసీల్దార్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, స్టాప్ పెట్టు, వాళ్ళకు అది ఒకవేళ పట్టా భూమి, మైనింగ్ పర్మిషన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే లెట్ దెమ్ మాకు చూపించేసి కంటిన్యూ చేయండి. ఆర్ఎల్స్ వాళ్ళు తవ్వుకోవడానికి ఎటువంటి హక్కు లేదు. సో అది నేను తహసీల్దార్కి ఇన్స్ట్రక్ట్ చేయమన్నాను, ఇమీడియట్గా ఆపమని చెప్పాను. సో అది పట్టా భూమి అయితే మనకు మైనింగ్ పర్మిషన్స్ తీసుకోవాలి. అటవీ భూమి, చెరువు భూమి అయితే చెరువు భూమిలో దాని ప్రాసెస్ ఉంది. ఎలా తీయాలి మైనింగ్, ఎలా మనం పూడికి తీయాలనేది అది వేరే ప్రాసెస్. అటవీ భూమిలో ఎట్టి పరిస్థితుల్లో మనకు మైనింగ్ అలౌ చేయము. ఓవైపు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు చట్టాలు కఠినతరం చేస్తుంటే అక్రమార్కులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఇష్టారీతిన మాఫియా దందా సాగిస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం కొరడా జొలిపించాల్సిన అవసరం ఉంది. పబ్లిక్గా మట్టిని తవ్వుతున్నా కనీసం అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ మట్టి తవ్వకాలని ఆపివేసి పెద్ద పులుల అభయారణ్యాన్ని సంరక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, నల్లమల అటవీ ప్రాంతం నుంచి కర్నూలు జిల్లా.